కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పక్కన పెట్టుకున్నాను. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అసలు మీ వైఫ్ పంజాబీ కదా, తాను ఏం వండి పెట్టింది, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది, అలాంటి చిన్న చిన్న స్టోరీస్ చెప్తే నేను మన షోలో చెప్తాను కదండి. నెక్స్ట్ టైం మెయిల్ రాసినప్పుడు ఇలాంటి కథలన్నీ నాకు రాయండి. మేతి చెమన్ చేయడానికి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఫ్రెష్గా ఉన్న పాలకూర చక్కగా కడిగి పెట్టుకున్నాను ముందుగానే, పచ్చిమిర్చి, అలాగే మెంతికూర కావాలి, పన్నీర్, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, అలాగే కసూరి మేతి. మెంతికూరని కొంచెం డ్రై చేసిన మెంతికూరని కసూరి మేతి అంటారు, అది కూడా కావాలి. అండ్ ఫ్రెష్ క్రీమ్. పంజాబ్ సైడు ఎక్కువగా పన్నీర్ వాడతారు, అలాగే ఫ్రెష్ క్రీమ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళ డిషెస్ చాలా బాగుంటాయి. మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనకు ఒక ప్యాన్ కావాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడే లోపల మనం వెల్లుల్లిని అలాగే పాలకూరని కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మళ్ళీ మనం పేస్ట్ చేయబోతున్నాం కాబట్టి. పాలకూర వెల్లుల్లి ఎప్పుడు మంచి కాంబినేషన్ అండి. పాలకూరతో కర్రీ చేసినా ఫ్రై చేసినా కూడా ఫస్ట్ ఇలా వెల్లుల్లిని పేస్ట్ వేయకుండా లైట్గా కట్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ పాలకూరతో పట్టుకుంటే చాలా బాగుంటుంది అపురూప్ గారు. ఈ ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడయ్యేలోపు పాలకూరను కూడా కట్ చేసేద్దాం. మనం మళ్ళీ ఎలాగో పేస్ట్ చేయాలి కాబట్టి మరీ ఫైన్గా కట్ చేయట్లేదు నేను. అలాగే ఒక పచ్చిమిర్చి ఒక్కొక్కటి తీసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి వేసుకుందాం. కొంచెం వెల్లుల్లి ఫ్రై అయ్యాక పాలకూర వేసుకోవాలి. పాలకూరని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వెల్లుల్లి వేగిన తర్వాత పాలకూరని కూడా ఇందులో వేసేసుకుందాం. పాలకూర 2 పచ్చిమిరపకాయలు, పాలకూరలో ఉన్న పచ్చి వాసన పోవాలి, అలాగే కొంచెం మొత్తం దగ్గరగా ఉడకాలి. అలాగే మిక్సీ జార్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. పాలకూర వేగిపోయింది, సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇది చల్లగా అయ్యేలోపు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇదే వేడి ప్యాన్లో ఫస్ట్ వెన్న వేసుకోవాలి. అపురూప్ గారు, మనం చేస్తుంది పంజాబ్ వంటకం కదా, బటర్ ఎక్కువగా వాడతారు అక్కడ. బటర్ కొంచెం వేడైన తర్వాత ఇందులో కాస్తంత జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం మెంతికూర. మెంతికూరని కట్ చేయకుండా నేను జస్ట్ ఇలా ఆకులు తీసి పెట్టుకున్నాను. జీలకర్ర కొంచెం వేగాక ఇందులో మెంతికూర వేసుకోవాలి. అపురూప్ గారు, మెంతికూర చక్కగా వేగాలి, క్రిస్పీగా అవ్వాలి. బటర్లో వేగితే చాలా బాగుంటుంది. మెంతికూర వేగింది. ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇందులో.
ఇందులో తగినంత ఉప్పు. మంట చిన్నగా పెట్టేసి ఒక్కసారి కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు వేగే లోపల పాలకూరని మనం పేస్ట్ చేసేసుకుందాం. ఆ పాలకూర పేస్ట్లో కొంచెం మనం పుదీనా అలాగే కొత్తిమీర కూడా కావాలి. పుదీనా అలాగే కొత్తిమీర. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. మంచి గ్రీన్ కలర్లో పేస్ట్ అయింది కదా. ఇప్పుడు వీటిని ఇక్కడ పెట్టేసి పసుపు, ధనియాల పొడి, అపురూప్ గారు ఇందులో మనం కారం వేయట్లేదు. గ్రీన్ పేస్ట్లో పాలకూర పేస్ట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, ఇక్కడ కూడా పచ్చిమిర్చి వేసాం. ఇది మైల్డ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కానీ కారం వేయకూడదు. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేసి కొంచెం పాలు వేసుకోవాలి. ఆ పాలు ఇందులో వేసేసుకొని కడిగి వేసేసుకుందాం. కొంచెం వాటర్, పేస్ట్ పాలు వేసి ఒకసారి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ని గ్రేట్ చేసుకోవాలి. పన్నీర్ని డైరెక్ట్గా గ్రేట్ చేసి ఇందులో వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు నేను 200 గ్రాముల పన్నీర్ వేయబోతున్నాను. 2 పాలకూర కట్టలు తీసుకున్నాను. మీడియం సైజులో ఉండే పాలకూర కట్టలకి 200 గ్రాముల పన్నీర్ పడుతుంది అపురూప్ గారు. ఒక 3 పచ్చిమిర్చి, అలాగే 50 గ్రాముల బటర్, ఒక చిన్న మెంతికూర కట్ట, అవన్నీ మీరు కొలత పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మెల్లిగా కలుపుకుందాం. ఒకసారి ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మనం మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కసూరి మేతిని కొంచెం డ్రై చేసుకోవాలి. మనం పౌడర్ చేసుకోవాలి కాబట్టి ఈ వేడి ప్యాన్లో వేగితే చక్కగా చేత్తో అనగానే పొడైపోతుంది. అపురూప్ గారు కసూరి మేతితోనే ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ వేసి ఒక్కసారి చక్కగా కలుపుకుందాం. సో ఒక్కసారి ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపేసుకున్నాం కదా. కసూరి మేతి కూడా చక్కగా డ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం చల్లగా అవ్వాలి. అలాగే మేతి చెమన్ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఒక్కసారి కిచెన్ని క్లీన్ చేసేసుకొని లాస్ట్ మనం ప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చల్లగా అయిపోయింది కసూరి మేతి. దీన్ని చేతిలోకి తీసుకొని అపురూప్ గారు చూస్తూ ఉండండి. ఇలా క్రష్ చేసుకుంటూ ఈ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. డ్రైగా ఉన్న మెంతికూర వేసాం, అలాగే పచ్చిగా ఉన్న ఫ్రెష్ మెంతికూర కూడా మనం ఇందులో వేసాం. అండ్ మనకి ఇలా నూనె, ఆ బటర్ ఉంది కదా, బయటికి ఇలా గ్రీన్ కలర్లో పైకి కనిపిస్తేనే మేతి చెమన్ రెడీ అయినట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నా దగ్గర ఒక పచ్చిమిర్చి ఉంది. దీన్ని జస్ట్ మధ్యలోకి ఇలా ఒక ఘాటు పెట్టుకొని పైనుండి ఇలా వేసేద్దాం. గార్నిష్ కోసం చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇందులో వేస్తే కొంచెం కుక్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక కడాయి తెచ్చుకుందాం. కడాయిలో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర చాలా ఉన్నాయి. బ్లాక్ కలర్లో ఉన్న దాంట్లో వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది. పచ్చిమిర్చిని కాసేపు పక్కన పెట్టేద్దాం.
ఇప్పుడు పైనుండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కొంచెం పన్నీర్, అపురూప్ గారు మీరు అడిగినట్టుగానే మేతి చమన్ నేను చేసి చూపించాను కదా, మీ వైఫ్కి యాజ్ టీస్గా ఇలాగే చేసి పెట్టండి, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకసారి తయారీ విధానం చూసేయండి. మేతి చమన్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో వెల్లుల్లి, కట్ చేసుకున్న పాలకూర, పచ్చిమిర్చి వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే వేడి ప్యాన్లో బటర్, జీలకర్ర, ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్, పాలు, సరిపడా నీళ్లు వేసి కలుపుకోవాలి. తరువాత పన్నీర్ని గ్రేట్ చేసి కలుపుకొని పైనుండి ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ లో వేడి చేసుకున్న కసూరి మేతిని పొడి చేసుకొని పైనుండి చల్లుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి అల్లం, పన్నీర్ తో గార్నిష్ చేసుకుంటే మేతి చమన్ రెడీ. అపురూప్ గారు ఓన్లీ మేతి చమనే కాకుండా పక్కన పరాటా చేసి పెడితే బాగుంటుంది. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పుల్కాలైనా, పరోటాస్ అయినా, చపాతీ అయినా చాలా బాగుంటుంది మేతి చమన్తో పాటు.